logical operators. Okay, so let's see what are those. మీకు అండ్ ఆర్ కండిషన్స్ ఐడియా ఉందండి? దీస్ ఆర్ బేసిక్ మ్యాథమెటికల్ కండిషన్స్. అండ్ ఆర్, what is the and condition? So this is x, this is y, this is output. Okay, 0 0 0 1 1 0 1 1. Okay, so what will happen? So and ki రెండు zeros వచ్చినప్పుడు 0 is the output, this is also 0, this is also 0, this is 1. ఓకే, అర్థం కాలేదు ఎలా వచ్చిందో? సింపుల్గా ఒక థింగ్ ఆలోచించండి. లెట్ మీ డ్రా ఏ సింపుల్ థింగ్. లెట్స్ సే వీ హ్యావ్ ఏ బల్బ్. ఓకే, ఇది బల్బ్ లోపల ఫిల్మెంట్. ఓకే, నౌ దీన్ని టర్న్ ఆన్ చేయాలి. ఓకే, దీన్ని ఆన్ చేయాలంటే మనకి రెండు స్విచ్లు ఉన్నాయి. ఓకే, సో ఇటు సైడ్ ఒక స్విచ్ ఉంది, ఇట్లా ఓపెన్ లో పెట్టాను, క్లోజ్ చేయకుండా. ఇటు సైడ్ ఒక స్విచ్ ఉంది, ఓపెన్ లో పెట్టాను. అండ్ ఇక్కడ నా బ్యాటరీ ఉంది. ఓకే, బ్యాటరీ కనెక్ట్ చేసి నౌ ఓపెన్ చేసుంటే 0 అని, క్లోజ్ చేసుంటే 1 అని అజ్యూమ్ చేసుకోండి. ఓకే, నా రెండు ఓపెన్ ఉన్నాయి, 0 0. బల్బ్ వెలుగుతుందా? రెండు 0 అంటే బల్బ్ వెలుగుతుందా అండి? నో, సో ఇట్స్ ఫాల్స్. ఓకే, అండ్ ఒకటి ఆన్ చేశాను, ఇది కనెక్ట్ చేశాను. ఓకే, సో నౌ మేక్ ఇట్ as 0 1. నౌ వెలగదు, ఫాల్స్. కరెంట్ ఫ్లో అవ్వాలంటే మనకు తెలుసు కదా, ఎక్కడ కూడా తెగిపోకూడదు, వైర్ మొత్తం కంప్లీట్ అయి ఉండాలి. నౌ దీన్ని ఓపెన్ చేసి దీన్ని క్లోజ్ చేశాను. నౌ ఏమవుతుందండి? 1 0. నో కరెంట్ ఫ్లో అవుతుందా? నో, ఫాల్స్. ఇప్పుడు నేను రెండింటిని క్లోజ్ చేశాను, రెండు వైర్లు కూడా కరెక్ట్ గా క్లోజ్ చేసి పెట్టాం. వాట్ విల్ హ్యాపెన్ నౌ? నౌ ఇట్ విల్ గివ్ యూ ట్రూ. ఓకే, సో దట్స్ ద బేసిక్ మెథడాలజీ అబౌట్ అండ్ అనేది అలా వర్క్ అవుతుందండి. నౌ లెట్స్ సీ. సో ఇప్పుడు మరి ఇది మనకి రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుంది? ఓకే, ఇప్పుడు మీకు ఎప్పుడైనా వాటర్ ట్యాంక్ ఉంది కదండి, వాటర్ ట్యాంక్ కి అలారం వస్తుంది, ఐడియా ఉందా? అలారమ్స్ కొత్తగా యాడ్ చేశారు, కొత్తగా ఏమి కాదు, ఒక 4-5 years నుంచి వస్తున్నాయి. ఎప్పుడైతే మనం వాటర్ ట్యాంక్ అనేది 90% వరకు ఫిల్ అవుతుందో అప్పుడు మనకి ఏమవుతుందండి? 90% వరకు ఫిల్ అయినప్పుడు అలారం ఆన్ అవుతుంది, రైట్? యువర్ ట్యాంక్ ఫుల్, ప్లీజ్ స్విచ్ ఆఫ్ ది మోటార్ సంథింగ్ అని వస్తుంది, ఐడియా ఉందా? విన్నారా, ఎక్కడన్నా చూసారా? వాటర్ ట్యాంక్ లో మోటార్ ఆన్ చేసినప్పుడు వాటర్ ఫిల్ అవుతాయి 90 or 95, అది మనం పెట్టుకునే లిమిట్ ని బట్టి ఉంటుంది. 90 or 95% వచ్చాక ఈ అలారం ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఓకే, సో ఈ అలారం ఎలా వర్క్ అవుతుంది? ఓకే, 2 కండిషన్స్. వాటర్ లెవెల్ ఈజ్ గ్రేటర్ దెన్ 90%. ఓకే, అండ్ మోటార్ ఆన్ అంటే ఏమనుకున్నాం మనం? మోటార్ ఈక్వల్స్ టు ట్రూ. ఓకే, నౌ టెల్ మీ, వాటర్ లెవెల్ 90% కన్నా ఎక్కువ ఉండి మోటార్ ఆన్ చేయకుండా ఉంటే అలారం వస్తుందా? Did you guys getting my point? No, right? రాదు. అండ్ అలాగే వాటర్ లెవెల్ లెస్ దెన్ 90% ఉండి మోటార్ ఆన్ లో ఉంటే అలారం వస్తుందా? నో, మనకు అలారం అనేది ఎప్పుడు ఆన్ అవుతుందండి? వాటర్ లెవెల్ అనేది మోర్ దెన్ 90% ఉండాలి, యాజ్ వెల్ యాజ్ మోటార్ కూడా ఆన్ చేసే ఉండాలి. అంటే ఇక్కడ మనం ఏం వాడతామండి? అండ్ కండిషన్. ఓకే, అంటే రెండు కూడా పాజిటివ్ అయ్యే ఉండాలి, ట్రూ అయ్యే ఉండాలి. ఓకే, వాటర్ లెవెల్ గ్రేటర్ దెన్ 90% అనేది ట్రూ అవ్వాలి, మోటార్ అనేది ఆన్ అనేది కూడా ట్రూ అవ్వాలి. సో రెండు ట్రూ ఉంటేనే, రెండు 1 ఉంటేనే మనం ఇక్కడ అండ్ వాడతాం. ఓకే, సో ఈ కండిషన్ ఇలా రాస్తాం అంట. కోడింగ్ ఇలాగే రాస్తాం. ఇప్పుడు మీరు దాన్ని బాక్స్ లో చిన్న చిప్ ఉంటుంది కదా, అలారం బాక్స్ లో, అక్కడ ఏం రాస్తారంటే ఇప్పుడు ఈ వాటర్ లెవెల్ గ్రేటర్ దెన్ 90 అండ్
మోటార్ అనేది ఆన్లో ఉంటే ఈ అలారంకి సిగ్నల్ పంపించమని చెప్తాం. ఓకే, అది మనం ఏ కోడింగ్లోనే రాయొచ్చు, బట్ లాజిక్ ఇది. ఏ కోడింగ్లో రాసినా కూడా, అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసినా లాజిక్ అయితే సేమ్. సో వాటర్ లెవెల్ గ్రేటర్ దెన్ 90 ఉండాలి అండ్ మోటార్ ఆన్ అయి ఉండాలి. సో దెన్ వీ కెన్ స్విచ్ ఆన్ ది ట్రిగ్గర్, వీ కెన్ స్విచ్ ది అలారం. ఓకే, సో దట్స్ ది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఆర్. ఓకే, సో ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లోనే ఈ బల్బ్ ఉంది కదా, సో బట్ దిస్ టైం మనకి స్విచెస్ అనేవి ఇలా ఉంది. ఓకే, నో దిస్ ఈస్ ద బ్యాటరీ. వీ నీడ్ ఏ ఫుల్ రొటేషన్, రైట్? సో ఏదో ఒకటి క్లోజ్ చేసిందా మనకి ఫుల్ రొటేషన్ వస్తుందా? am I right? If we close any one switch, we can make a full rotation, right? If we close two switches, then also we can make rotation, right? Full rotation. బట్ రెండు ఓపెన్ చేసి ఉన్నప్పుడు మనకు వస్తుందా? యాక్చువల్లీ మీ ఇంట్లో వాడేవన్నీ కూడా ఇలాగే ఉంటాయి కనెక్షన్స్. ఓకే, ప్యారలల్ కనెక్షన్స్. అందుకే మీరు ఫ్యాన్ వేసినప్పుడు లైట్ బంద్ చేసినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, అదే మీ ఇంట్లో అన్ని సిరీస్గా కనెక్ట్ చేసి ఉన్నాయి అనుకోండి, ప్రతిదీ ఆన్ చేస్తేనే అన్ని వర్క్ అవుతాయి. ఓకే, సో అలా లేదు కదా, ప్యారలల్గా ఉంటుంది. ఓకే, అంటే ప్రతిదానికి ఒకటే కామన్ పాయింట్ ఉంటుంది. ఇలా ఒక కామన్ పాయింట్స్ ఉంటాయి స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఇక్కడ నుంచే ఫ్యాన్కి, లైట్కి, అన్నిటికీ ఇలా వైర్లు వెళ్తాయి. ఓకే, సో వీటినే ప్యారలల్ అంటాం. సో ప్యారలల్గా ఒకదానితో ఇంకోటి సంబంధం లేదు. ఈ ఒక్కటి క్లోజ్ అయినా కానీ ఇక్కడ లైట్ వెలుగుతుంది. ఓకే, ఈ ఒక్కటి క్లోజ్ అయినా కానీ ఇక్కడ ఫ్యాన్ ఆన్ అవుతుంది. ఓకే, ఈ ఒక్కటి క్లోజ్ అయినా ఇక్కడ ఏసీ ఆన్ అవుతుంది. ఓకే, సో దాన్నే ప్యారలల్ అంటాం. సో ఇప్పుడు దానికి కండిషన్ చెప్పండి. ఐఎమ్ గోనా రైట్ కండిషన్ ఫర్ లెట్స్ సే ఎక్స్ వై అవుట్పుట్. నౌ లెట్స్ సీ ది కండిషన్. సో 0 0 0 1 1 0 1 1. ఓకే, రెండు ఆఫ్లో ఉండి నాకు అవుట్పుట్ వస్తుందా? నో, విచ్ మీన్స్ ఫాల్స్. ఏదో ఒకటి ఆన్ అయితే వస్తుంది కదా, ట్రూ. ఇది అనైనా వస్తుంది ట్రూ, అండ్ రెండు అనైనా వస్తుంది ట్రూ. ఓకే, సో దిస్ ఈస్ ద టేబుల్ ఫర్ ఆర్. మరి ఆర్ని రియల్ టైంలో ఎక్కడ వాడతాం? ఓకే, ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఫేస్బుక్ యూజర్ నేమ్ అని. ఓకే, అసలు యూజర్ నేమ్లో మనం ఏమి ఇవ్వచ్చు? మీ నేమ్, లెట్స్ సే సూర్య _ ఏ వర్కర్. సో ఇది నా యూజర్ నేమ్. ఓకే, ఆర్ ఎల్స్ నా ఈమెయిల్. ఓకే, సూర్య సంథింగ్ @gmail.com, ఆర్ ఎల్స్ నా మొబైల్ నెంబర్ సంథింగ్. ఓకే, సో ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఇచ్చినా వర్క్ అవుతుందా? మూడు ఇవ్వాలా? ఎనీ వన్ ఆర్ త్రీ? ఎనీ వన్, రైట్? ఏదో ఒకటి ఇవ్వచ్చు మనం. ఓకే, ఏదర్ నా యూజర్ నేమ్ అన్నా ఇవ్వచ్చు, నా ఈమెయిల్ అన్నా ఇవ్వచ్చు, నా నెంబర్ అన్నా ఇవ్వచ్చు. ఓకే, సో ఇలాంటి కండిషన్స్ లో ఆర్ వాడతాం. ఓకే, ఇఫ్ యూజర్ నేమ్ ఈక్వల్స్ టు సూర్య సంథింగ్ ఆర్ హిస్ జీమెయిల్ ఆర్ హిస్ మొబైల్ నెంబర్, దెన్ లాగిన్. ఓకే, ఈ మూడిట్లో ఏ ఒక్కటైనా కూడా నాకు లాగిన్ అవ్వు అని బ్యాక్గ్రౌండ్ లో కోడ్ ఉంటుంది. అంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం, ఇంత సింపుల్ గా ఉండదు, బట్ ద లాజిక్ ఈస్ సేమ్. ఓకే, లాజిక్ అయితే అలాగే ఉంటుంది. సో వీడు యూజర్ నేమ్ కరెక్ట్ గా ఇచ్చాడా, ఓకే లాగిన్ చేయి. లేదు జీమెయిల్ ఇచ్చాడా, ఓకే అలాగైనా లాగిన్ చేయి. లేదు ఈ మొబైల్ నెంబర్ ఇచ్చాడా, అలాగైనా లాగిన్ చేయి. ఈ మూడిట్లో ఏది ఇచ్చినా కానీ నాకు లాగిన్ చేయని చెప్పి. సో అలాంటి చోట మనం ఆర్ వాడతాం. వాట్ అబౌట్ నాట్? నాట్ అంటే క్వైట్ ఆపోజిట్ అనమాట. మనకి ట్రూ అని అవుట్పుట్ వచ్చింది అనుకోండి, దాన్ని ఫాల్స్ చేస్తుంది. మనకి ఫాల్స్ అని అవుట్పుట్ వచ్చింది అనుకోండి, దాన్ని ట్రూ చేస్తుంది. ఓకే, నాట్ ఈజ్ నథింగ్ బట్ రివర్స్. మనకు అవుట్పుట్ ఏదైతే వస్తుందో దాన్ని రివర్స్ చేస్తుంది. ఓకే, అండ్ ఈజ్, అనదర్ వన్ ఈజ్ అండ్ ఈజ్ నాట్. సో ఈజ్ అండ్ ఈజ్ నాట్ ఆర్ ప్రతి మచ్ ఈక్వల్స్ టు అండ్ నాట్ ఈక్వల్స్ టు. ఓకే, మనకి స్టార్టింగ్ లో వచ్చినాయి కదా అర్థమెటిక్ ఆపరేటర్ లో, ఈక్వల్స్ టు అండ్ నాట్ ఈక్వల్స్ టు. సో సేమ్ అదే టైప్ అనమాట. అండ్ ఇన్ అండ్ నాట్ ఇన్ అనేది మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటాం. ఇవి రెండు మాత్రం మీకు నేను ఫ్యూచర్ లో చెప్తాను. అంటే మీకు నెక్స్ట్ చెప్పబోయే కాన్సెప్ట్ తెలిస్తేనే ఇవి మీరు నేర్చుకోగలరు. సో దట్స్ వై ఐఎమ్ హోల్డింగ్ దిస్ 2 things ఫర్ ది నెక్స్ట్ సెషన్.